హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చే నెల నుంచి సూపర్ సిక్స్ పేరుతో అమలు కాబోతున్న పథకాల లిస్ట్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏ పథకము, వాటికి సంబంధించిన అర్హతలు, వాటికి సంబంధించిన బెనిఫిట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. పథకాలను కూడా మోస్ట్లీ ఆగస్టు నుంచి అయితే మనకి ఆగస్టు నుంచి అంటే అమల్లోకి తీసుకుని రానట్టు సమాచారం అండి. ఎందుకంటే ప్రభుత్వం ఈ మేరకు విధి విధానాలపై అయితే కసరత్తు మొదలుపెట్టింది. సో ఆయా శాఖల ఉద్యోగులు, అధికారులు అంతా కూడా ఎలా అమలు చేయాలి అనే దానిపైన అయితే కసరత్తు చేస్తున్నారు. కాబట్టి మనకు ఆగస్టు నుంచి మోస్ట్లీ అన్నదాత అనే పేరుతో పథకం అయితే రాబోతుందండి. రైతులకు సంబంధించి ఆగస్టు నెలలో మొదటగా 10,000 రూపాయలు అయితే ఇచ్చేదానికి ఈ అన్నదాత పథకం అనేది మనకు తీసుకుని రాబోతున్నారు. తర్వాత పూర్ టు రిచ్ ఈ పథకం ద్వారా అయితే బ్యాంకు దగ్గర నుంచి సబ్సిడీ లోన్స్ అయితే మంజూరు చేయాలని అయితే చూస్తున్నారండి. ఎందుకంటే ఎవరైనా చిన్న ఏవైనా బిజినెస్ కానీ ఇలాంటివి చేసుకునే వారందరికీ కూడా పెద్ద బిజినెస్ కానీ ఏవైనా అటువంటి వారికి అందరికీ కూడా పూర్ టు రిచ్ అని ఈ బిజినెస్ కోసం సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే సబ్సిడీ కింద ఇవ్వబోతున్నారండి. ఇక మహాశక్తి కింద అయితే మహిళలకు ఆడబిడ్డ సొమ్ము 1,500 రూపాయలు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా 1,500 రూపాయలు ప్రతి నెల అందజేసే కార్యక్రమం అయితే ఈ మహాశక్తి పథకం కిందకి అయితే రావడం జరుగుతుంది. తర్వాత యువగలం కింద అయితే మనకి చూసుకున్నట్లయితే నిరుద్యోగ భృతి అండి, 3,000 రూపాయలు. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారందరికీ కూడా 3,000 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సహాయం అర్హులైన వారండి. అంటే వారి వయసు వచ్చేసి గరిష్టంగా 36 సంవత్సరాలు అయితే ఉండాలి. ఆ లోపల వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎటువంటి ఆదాయం అనగా జాబ్ కానీ అలాంటివి చేయకుండా నిరుద్యోగులకు అయితే వారికి మాత్రమే, మరియు చదువుగా కంప్లీట్ అయిపోయిన వారందరికీ కూడా ఈ నిరుద్యోగ భృతి అనేది యువగలం కిందకి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా మనకైతే ఆగస్టులోనే ఉంటున్నాయని అయితే సమాచారము. ఇక తర్వాత ఇంటింటికి నీరు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న పథకం ఏంటి. ఇంకా ఎవరికైనా ఇంటింటికి కుళాయి లేనట్లయితే ఇంటింటికి నీరు పథకం కింద అయితే మనకి ఈ విధంగా తీసుకున్నారండి. ఇక బీసీలకు రక్షణ చట్టము, బీసీలకు సంబంధించి రక్షణ చట్టం అండి. వారికి సంబంధించి కూడా బీసీలు అయిన వారికి 50 ఏళ్ళ నుంచే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకు ఎక్కువగా పథకాలన్నీ కూడా మహిళలకు సంబంధించి అయితే తీసుకురావడం జరిగిందండి. ఏదైతే 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద అయితే నెలకు 1,500 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం అనేది మనకు ఆగస్టు నుంచి అమలు కాబోతుందని అయితే సమాచారం ఉంది. ఎందుకంటే జూలైలోనే అమలు కావాల్సి ఉంది. ఆల్రెడీ ఒక నెలకు సంబంధించిన అమౌంట్ అయితే వారు నష్టపోయారని అయితే చెప్తూ ఉన్నారు. ఇక తర్వాత తల్లికి వందనం అనే పథకం కింద అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు అప్లికేషన్ అనేది ఆగస్టు నుంచి మనకు మొదలవుతుందని అయితే చెప్తున్నారండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అయితే సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అయితే ఈ పథకం వర్తిస్తుందండి. ఇక దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అయితే హామీ ఇచ్చి ఉన్నారు. ఈ మేరకు ఇవి కూడా ఆగస్టు నెల నుంచి మనకు అమలయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఉచిత బస్సు ప్రయాణం అండి. ఈ పథకం ద్వారా మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించనున్నారు. అంటే 0 టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీలో మహిళలకి. ఏదైతే తెలంగాణలో అమలు జరుగుతుందో అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద మహిళలందరికీ కూడా ఈ విధంగా టికెట్ లేని ప్రయాణం అయితే కల్పించనున్నారు. ఇది కూడా ఆగస్టులో అయితే ప్రారంభం కానుంది ఫ్రెండ్స్.